హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024లో రివైజ్డ్ రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ రివైజ్డ్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. ఇదే ఫైనల్గా ఉంటుంది. అండ్ 2023 ఇప్పుడు పోలిస్తే ఎలా మారింది, అండ్ కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా ఆల్ ఇండియా కోటా చూస్తే ఎలా ఉంటుంది, చాలామంది అయితే అడిగారు. సో దాన్ని బట్టి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసే ముందు నీట్ కౌన్సిలింగ్ కోసం చూసే స్టూడెంట్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈవినింగ్ కూడా ఒక లైవ్ పెడదాం అనుకుంటున్నాను. సో అందులో అడిగే క్వశ్చన్స్కి అక్కడే డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఇవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి ర్యాంక్స్ పెరిగాయనేది వాస్తవమే. ఆల్ ఇండియా కోటా మనం చూసుకున్నట్లయితే వేరే స్టేట్స్ ఎక్కువగా పెరిగాయి అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా కూడా రిజల్ట్ ఉంది. తెలంగాణ, ఏపీలో కూడా పెరిగాయి ఆల్మోస్ట్. సో ఒకవేళ ఆల్ ఇండియా ర్యాంక్స్ చూడాల్సి వస్తే 2023 లోకల్ కట్ ఆఫ్కి అండ్ 2024 లోకల్ కట్ ఆఫ్కి ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసినట్లయితే ఎంత పెరిగాయో చూద్దాం. సో నేను ఇదే కట్ ఆఫ్ అని చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్ ఇండియా అంటే అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు. కానీ 2023లో కూడా ఏ ఆల్ ఇండియా ర్యాంకర్కి ఎక్కడ సీట్ వచ్చింది, అంటే లోకల్లో సీట్ ఏ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందనే దాన్ని బట్టే. సో ఇది మీరు కట్ ఆఫ్గా భావించొద్దు. మార్క్స్ ఎంత పెరిగాయి అని చెప్పడమే నా ఇంటెన్షన్. కట్ ఆఫ్ మనకు డిస్ప్లే లిస్ట్ వస్తుంది త్వరలో రాగానే. చాలా క్లారిటీగా ఇంకో కట్ ఆఫ్ లిస్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ 700 మార్క్స్. ఫస్ట్ 700 మార్క్స్‌కి 1500 ర్యాంక్ ఈసారి ఉంది. 700 మార్క్స్‌కి. అండ్ ఇది 2023లో చూస్తే 680, అంటే ఎంతమంది పెరిగారు? దాదాపు 20 మార్కులు పెరిగాయి. సో 680కి వచ్చిన 1500 ర్యాంక్ ఇప్పుడు 700కి వచ్చింది. అండ్ 600కి ఇప్పుడు 77,300 అలా అయితే ర్యాంక్ వచ్చింది. అది మనకు 2023లో 534. సో అంటే చూడండి, ఇక్కడి వరకే ఒక 66 మార్క్స్ అయితే పెరిగాయి. నెక్స్ట్ 500కి ఈసారి 2,47,000 అలా అయితే ర్యాంక్ వచ్చినట్టు మనకు స్టూడెంట్ నుంచి ఇన్ఫర్మేషన్. అండ్ ఇది 2023లో 418, అంటే ఇక్కడ కూడా దాదాపు ఒక 82 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే పెరిగాయి. అండ్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఏయూ 550 అరౌండ్ 2023 అప్పుడు ర్యాంక్ 63,900, అండ్ ఇప్పుడు 63,900 అరౌండ్లో 610 ఉన్నాయి. అండ్ 540 ఎస్వియు అప్పుడు అరౌండ్ 72,000 అది ర్యాంక్, అండ్ ఇప్పుడు అక్కడ 605 ఉన్నాయి. అండ్ తెలంగాణలో 450 అరౌండ్ ఓపెన్, ఇది ఓన్లీ ఓపెన్ కట్ ఆఫ్. అండ్ అప్పుడు 1,63,400 రేంజ్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. అండ్ ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర 520 అయితే కనిపిస్తున్నాయి. సో ఇంత ఉంటుందని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎలా పెరిగాయని చెప్పడానికి మాత్రమే. మనకు 1-2 రోజుల్లో వచ్చే డిస్ప్లే లిస్ట్‌తోని మనం మిగతాదన్నీ క్లారిటీగా లోకల్ ఎలా ఉంటుందనేది ఈజీగా చెప్పే అవకాశం అయితే ఉంటుంది.